హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మన 90s కాదు, ఒక 2000 అంటే BS3 BS4 వరకు ఏంటంటే మనకి బండి మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ అనేది చూసుకోవడానికి స్పీడోమీటర్ ఉంటుంది. అది స్పీడ్ కనుక మనకి క్రాస్ అయితే తగ్గించుకోవడానికి ఒక ఇండికేషన్లా ఉంటుంది. అండ్ మైలేజ్ కనుక మనకి చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ ఓకేనండి. కానీ BS5 BS6 BS7 విషయానికి వచ్చేసరికి డిజిటల్ ఇచ్చేసారు. స్పీడోమీటర్ కేబుల్ అనేది కంప్లీట్గా డిస్కంటిన్యూ చేసేసారు. ABS అంటున్నారు, ఇంజిన్కి కనెక్ట్ చేస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏంటంటే అపాచీ 160 4V వెహికల్కి ఏంటంటే స్పీడోమీటర్ సెన్సార్ కేబుల్ తీసేస్తారు, కానీ ABS సెన్సార్ ఇచ్చారన్నమాట. అది వర్క్ అవటం లేదని చెప్పి మా కస్టమర్ ఒక గ్యారేజ్ రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఓకే, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్కన ఉంచండి, జస్ట్ చెప్పాలని చెప్పారు. బట్ నేను కంప్లీట్ సొల్యూషన్తో మీకు వీడియో చూపిస్తాను. అంటే స్పీడోమీటర్ వర్క్ అవ్వకపోతే తీసుకో స్టెప్స్, ఏ చెక్ పాయింట్స్ చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అని చెప్తాను మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్, నేను మీ దీక్షిత్. అట్లానే మన ఛానల్ కనుక మీరు కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్. ఎందుకంటే ఎవరైనా ఒక వీడియో చూసినప్పుడు ఫస్ట్ కామెంట్ సెక్షన్కి వెళ్తారు, ఎందుకంటే అందులో జెన్యూనిటీ ఉందా, వీడియో చూడవచ్చా అన్న డౌట్స్ ఉంటే చాలా మందికి. మన వీడియోస్కి అటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము. అండ్ వీడియో కూడా చాలా తక్కువ ఉంది లెంత్, ఎంతవరకు చూడడానికి ట్రై చేయండి. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది 100%. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయస్, చూస్తే అపాచీ 160 4V వెహికల్ అనమాట. సో దీనికి అయితే స్పీడోమీటర్ కంప్లీట్గా పనిచేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్పీడోమీటర్ పనిచేయలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాక్ వీల్కి అయితే దీనికి కనెక్ట్ అయ్యి ఉండదండి. కొంతమంది వెహికల్స్కి అయితే బ్యాక్ వీల్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇంజిన్ కనెక్ట్ అయ్యింది. కానీ దీనికి అలా కాదు, ఫ్రంట్ వీల్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో బ్యాక్ వీల్తో మనకి సంబంధమే లేదండి. సో ఫస్ట్ మనం ఏంటంటే కింద అంటే మనకి ఈ వెహికల్కి ఏంటంటే కొన్ని రేట్లకి ఏంటంటే స్పాకెట్ ఇస్తారు కానీ, సో అది కూడా ఉందండి. సో ఫస్ట్ మనకి కింద ఫ్రంట్ డిస్క్ ఉంది కదా, డిస్క్ దగ్గర ఒక బ్లాక్ వైర్ ఇచ్చింది కదా, అదే మనకి స్పీడోమీటర్ ABS సంబంధించింది అనమాట. సో లోపల వీల్ ఉంటుంది, చిన్న వీలు. సో ఇక్కడ ఏమైనా డస్ట్ పడినా మీకు ఒక లోపల డస్ట్ పడినా మీకు అయితే వర్క్ అవ్వదు. అండ్ సెకండ్ ఏంటంటే ఇక్కడ చూసారుగా, ఇది సెన్సార్ అనమాట. ABS సెన్సార్ అంటే మనకి బ్రేక్ కరెక్ట్గా అప్లై చేయడం, స్పీడోమీటర్ సెన్సార్ వర్క్ అవ్వడం, మొత్తం అంతా ఒక సెన్సార్కి చెప్పాను కదా. BS6 నుంచి మొత్తం అంతా బల్లి మొత్తం కూడా కనెక్ట్ చేసేసారు. సో ఇక్కడ సాకెట్ కనిపిస్తుంది కదా, ఈ సాకెట్ మనం ప్రెస్ చేసి లాగవలసి ఉంటుంది. కొంచెం టైట్ ఉంటుంది, బట్ జాగ్రత్త. నేనైతే కెమెరా పట్టుకొని చూస్తే ఇట్లా పెట్టి టఫ్ అయింది. సో బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేసి లాగాలి. ఇంకేసా సెన్సార్ పని చేయకపోయినా సాకెట్ లూజ్ కాంటాక్ట్ ఉన్నా, ఏమైనా వాటర్ ఉన్నా మీకు స్పీడోమీటర్ అయితే ఫంక్షన్ కాదు. సో ఇదైతే బాగుంది కాబట్టి నో ఇష్యూ. సౌండ్ వచ్చిన టిక్ అని ఆ సౌండ్ వస్తే కరెక్ట్ ఫిట్ అయ్యినట్టు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే దేనికి ఏంటంటే ఇది ABS వైర్ అనమాట, కింద నుంచి వచ్చింది. సో కానీ దీనికి కంప్లైంట్ ఏంటంటే ABS వైర్ అనేది కంప్లీట్ కటింగ్ అయిపోయింది. ఎలా కట్ అయిందో నాకు తెలియదు, బట్ బ్యాడ్ ఏంటంటే వైరింగ్ కింద కట్ అయింది. సో అయితే సాకెట్కి కంప్లీట్ సోల్డరింగ్ చేసి వేరే ఆల్టర్నేటివ్ వైర్స్ అటాచ్ చేసి ఒరిజినాలిటీగా దానికి కనెక్షన్ ఇచ్చేసాను. చూసాను, ఒరిజినల్ కనెక్షన్ స్టేట్ చేసేసాను. సో ఈ రెండు కూడా ఎప్పుడైతే నేను కనెక్ట్ చేస్తాను, ఆ ABS సాకెట్ పాజిటివ్ నెగిటివ్ అంటే AB అనుకోండి, A సాకెట్ ఒకటి, B సాకెట్ ఒకటి. సో ఇప్పుడు కీ ఆన్ చేస్తున్నాం, బండి ఫ్రంట్ వీల్ తిరిగితే చూడాలంటే మన స్పీడోమీటర్ రన్ అవ్వాలి. రన్ అయితే మనకి సక్సెస్ అనమాట. సక్సెస్ అవుతుంది, అవ్వకపోవడం ఉండదు. చూడండి, వేలు తిప్పుతున్నాను లెక్కతో. ఇక్కడ చూడండి, స్పీడోమీటర్ 5-4 చూసారు కదా, స్పీడోమీటర్ తిరుగుతుంది. సో వర్కింగ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ సెన్సార్ అని చెప్పాను కదా, అది వర్కింగ్ అవుతుందో లేదా అలా తెలుసుకోవాలంటే మనకి వీల్ తిప్పిన తర్వాత బ్రేక్ నొక్కితే సౌండ్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తారా, మీరు సౌండ్ గమనించారా? ఆ రకంగా సౌండ్ వస్తుంది, సరే సెన్సార్ అని వర్క్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అపాచీ 160 4V వెహికల్ యొక్క స్పీడోమీటర్ మొత్తం సెటప్ అనమాట. ఎట్లా అక్కడ పనిచేయ చెక్ చేసుకోవాలని చెప్పేసి. సో మరింటి డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. అట్లానే ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి గైస్, మర్చిపోవద్దు. అండ్ ఇంక వీడియో ఎండింగ్ వచ్చేసింది. కస్టమర్ ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. కాకపోతే కింద పోలే విరిగిపోయింది అనమాట. మనం బ్యాడ్ లెక్క ఏం చేయడం.